ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు నామాన్ని బట్టి మీ అందరికీ వందనాలు. ఒక వాక్యం చదువుకొని దేవుని వాక్యంలోనికి వెళ్దాం మనం. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం తీయండి. ముప్పై 31వ వచనం చదవండి. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగులు వారిని సమాధానముగా చేర్చుకొందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. చాలండి, నాతో కలిసి అందరూ ఈ మాట చెప్పండి. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగులు వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా జీవాధిపతి, వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించున్నాం. నీ చిత్తాన్ని బట్టి, నీ ప్రేమను బట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో యెహోవా ప్రార్థన మందిరంలో దాదాపుగా 14 మంది బిడ్డలు ఉన్నారు. ఈ 14 మంది మరి 12 సాకోపు శాఖలుగా ఎలాగైతే యాకోబు వంశాన్ని విస్తరించావు, అటు రీతిగా ఒక్కొక్కరు ఒక్కొక్క శాఖై 30 లక్షల మంది కాల్భం అయినట్లు సహాయం చేసి రానున్న రోజులు ఈ మందిరాన్ని అద్భుతమైన పరిచర్యకు వాడుకునేలాగా సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన వాక్యంలో పౌలు గారు రాస్తున్న మాట ఏంటంటే, రాహాబు అనే వేశ్య వేగులు వారిని తన ఇంటిలో సమాధానంగా చేర్చుకొనినందున అవిధేయులతో కాక, ఎవరితోటండి? అవిధేయులతో కాక నశింపకపోయాను. అంటే ఆమె చనిపోకుండాను. అంటే దాని అర్థం ఏంటంటే, ఇక్కడ అవిధేయులందరూ చనిపోయారండి. మీకు అర్థమయ్యేలా చక్కటి కథ చెప్తాను. ఆ కథ మీకు తెలిసిందే, దాన్ని మళ్ళీ రివీల్ చేస్తాను. తర్వాత ఈ కథలోని భావం 4 పాయింట్ల కింద విడదీసి ఇదేనో మీకు వాక్య రూపంగా అందించాలని ఆశపడుతున్నాను. ఈ రాహాబ్ అనే స్త్రీ జాగ్రత్తగానండి యెరికో పట్టణానికి చెందింది. ఏ పట్టణం? యెరికో పట్టణం అంటే దేవునికి ఇష్టం లేని పట్టణం. ఒక కథల మాదిరి చెప్తున్నాను, జాగ్రత్తగానండి. రాహాబ్ అనే స్త్రీ యెరికో పట్టణానికి చెందింది. రాహాబు అనే మాటకు పాపము కొరకైన విశాలత కలిగిన స్త్రీ. దేని కొరకండి? పాపము కొరకైన విశాలత కలిగిన స్త్రీ. మీకు అర్థమైందా? అర్థం కాలేదా? పాపం చేయడానికి ఒక పేరు పెట్టుకున్న స్త్రీ. నేను పలానా పాపం చేస్తాను, ఆ పాపంలో నా దగ్గర దొరుకుతుంది రండి అని పేరు పెట్టుకున్న స్త్రీ. అయితే ఈ స్త్రీలో కొన్ని దాగిన మర్మాలు మనం చెప్పాలని ఆశపడుతున్నాం. అయితే ఒక విషయం ఏంటంటే, దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని 430 సంవత్సరాలు ఐగుప్తి దాస్యం నుంచి బయటకు తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చిన తర్వాత మీకు మొన్నే చెప్పాను, మోషే కొరకు ఫరోతో యుద్ధం, ఈరోజు సిద్ధం, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాను. మోషే నడిపించిన ప్రజలు ఎదురుగా ఎర్ర సముద్రం అనే సముద్రంలో బాప్తిసం తీసుకున్నారు. కొద్ది ఎదరికెళ్ళారు, వాక్యమనే మన్నాను తిన్నారు. కొద్దిగా ఎదరికెళ్ళారు, బండ అనే దేవుని యొక్క రక్తంలో పాలు పంపులు పొందుకున్నారు. కొద్దిగా ఎదరికెళ్ళారు, పరిశుద్ధాత్ముడనే మేఘంతో వాళ్ళు నడిపించబడ్డారు. ఇవన్నీ చేయబడి ఈ ప్రజలు దేవునికి ఇష్టలుగా ప్రయాణమవుతున్న సమయంలో ఒక 40 సంవత్సరాలు ఈ ప్రజల్ని మోషే నడిపించిన తర్వాత మోషే చనిపోతాడు. మోషే చనిపోయిన తర్వాత మోషేకి శిష్యుడిగా యెహోషువను ఏర్పాటు చేసుకుంటాడు దేవుడు. ఎవరినండి? యెహోషువ నూను కుమారుడు యెహోషువని ఏర్పాటు చేసుకుంటాడు. యెహోషువని ఏర్పాటు చేసుకున్న తర్వాత యెహోషువ భయపడతాడు. మోషేకి తోడైనట్లు నేను నీకు తోడై ఉంటాను, నువ్వేం భయపడకంటాడు. ఈ ప్రయాణంలో ఎక్కడి నుంచి ప్రయాణం? ఐగుప్తు నుంచి కనానుకి వెళ్ళి ఈ ప్రయాణంలో మోషే విడిచిపెట్టేసిన తర్వాత మొట్టమొదటిగా మరి యోర్దాను నది అడ్డు వస్తుంది. ఏమడ్డు వస్తుందండి? యోర్దాను నది అడ్డు వస్తుంది.
యోర్దాను నది అడ్డు వచ్చినప్పుడు యోర్దాను నది ఈ దాటడానికి గల ఆ యొక్క క్రియను దేవుడు వాళ్ళకు బయలుపరుస్తాడు. ఏంటి ఆ క్రియ అంటే, మందసాన్ని జబ్బల మీద పెట్టుకుని ముందుకు జరగమంటాడు. ఎక్కడ జరగమంటాడు? మందసాన్ని ముందు పెట్టుకుని ముందుకు జరగమంటాడు. ఈ జరుగుతుంటే ఈ మందసం ఎప్పుడైతే జబ్బల మీద ఉందో ఆ జబ్బల నుంచి మోస్తున్న ఈ మందసము అలా వెళ్తూ ఉంటుంది. యోర్దాను నది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రజలు వెళ్తూ ఉంటారు, యోర్దాను నది వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదంతా ఏంటంటే ఐగుప్తు నుంచి కనాను వెళ్ళే ప్రయాణం ఇది. ఎన్ని సంవత్సరాల ప్రయాణం చేశారు? 40 ఇయర్స్. ఎన్ని సంవత్సరాలు? 40 ఇయర్స్. యాక్చువల్గా ఐగుప్తు నుంచి ఫిలిస్తీన్ల దేశంలోంచి కనాను ప్రాంతంలోకి వెళ్ళడానికి 9 రోజులు పడుతుంది. ఎన్నండి? 9 రోజులు. ఇక ఆ పక్కకి ఇలా కొంచెం తిరిగి ఇలా వెళ్తే 11 రోజులు పడుతుంది. కానీ దేవుడు వీళ్ళని ఎన్ని సంవత్సరాలు నడిపించాడంటే 40 సంవత్సరాలు నడిపించాడు. ఎన్ని సంవత్సరాలు నడిపించాడు? 40 ఇయర్స్ దేవుడు వీళ్ళని నడిపించాడు. ఈ 40 ఇయర్స్ దేవుడు వీళ్ళని ఎందుకు నడిపించాడంటే వీళ్ళకు ఒక టెస్ట్ పెట్టాడు దేవుడు. ఏం పెట్టాడు? ఒక టెస్ట్ పెట్టాడు. ఆ టెస్ట్ వీళ్ళు పాస్ అవుతారా పాస్ అవరని చాలామంది ఫెయిల్ అయిపోయారు. ఆ మార్గం మధ్యంలోనే చాలామంది చనిపోయారు. చివరికి కానాన్ని ఎంతమంది స్వతంత్రించుకున్నారంటే ఎంతమంది అమ్మా? 2. చాలామంది స్వతంత్రించుకున్నారు. కానీ స్వతంత్రించుకున్న వాళ్ళందరూ వాగ్దానం లేని వాళ్ళు. వాగ్దానం ఎంతమంది దొరికిందంటే 24 లక్షల మందికి వాగ్దానం దొరికింది. 24 లక్షల మందిలో కనాను ప్రాంతం చేరింది 2. వాళ్ళెవరు? యెహోషువ, కాలేబు. ఎవరండి? అయితే ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళతో లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరికీ వాగ్దానం లేదు. వాళ్ళ మార్గ మధ్యలో పుట్టిన వాళ్ళందరూ ఎక్కడ పుట్టినోళ్ళు? దేవుడిచ్చిన వాగ్దాన పుత్రులు కాదు, మార్గ మధ్యలో పుట్టినోళ్ళు. అయితే ఈ ప్రయాణంలో యెహోషువకి మొట్టమొదటి తగిలిన ఆటంకం ఏంటంటే యోర్దాను నది. సరే, ఏదోలాగా యోర్దాను దాటేశారు. యోర్దాను దాటి వెళ్ళిన తర్వాత ఇంకొక ప్రాంతం వెళ్తే అక్కడ యెరికో అనే ప్రాంతం ఉంది. ఏముంది? యెరికో అనే ప్రాంతం ఉంది. ఆ ప్రాంతం చుట్టూరు చూశారు. ఆ ప్రాంతం గోడ చాలా ఎత్తుంది. దాని వెడల్పు 70 అడుగులు. ఏదండి? గోడ వెడల్పు. ఒకేసారి అంట ఆ యెరికో రాజు 3 రథాలు తోలుతాడట. దేని మీద? యెరికో గోడ పైన. ఎక్కడండి? యెరికో గోడ పైన 70 అడుగులు. ఇక్కడి నుంచి ఇక్కడికి అంతా తెలుసండి 10 అడుగులు. ఇలాంటివి 7 అంటే 70 అడుగులు. ఇంచుమించు ఆ చివరకు పోతుంది. 3 రథాలు తోలుతాడంట. అలాంటి 70 అడుగుల గోడ కలిగిన వెడల్పు కలిగిన గోడ ఇంచుమించుగా 100 అడుగులు ఎత్తుండొచ్చేమో. అంత వెడల్పు కలిగిన గోడను దాటుకుని ఈ యెహోషువ ఎక్కడికి వెళ్ళాలి? కనాను వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? కనాను వెళ్ళాలి. మరి నీ ఇంటికి వచ్చి నీ ఇంటి నుంచి వెళ్తానంటే నువ్వు దారిస్తావా? ఇప్పుడు పాకిస్తాను ఇండియా సరిహద్దు ఉందండి. కాశ్మీర్లో వీసా లేకుండా డైరెక్ట్ పాకిస్తాన్ వెళ్ళిపోవచ్చా మనం? రానిస్తారా? రానివ్వరు. కానీ ఇక్కడ వీసాతో పని లేదు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నేను నీకు కనాను ప్రాంతాన్ని ఇస్తాను. ఏ ప్రాంతాన్ని? చెప్పాలి. జాన్ గారు అలా పోటీ పడి మరీ పడుకుంటున్నారు. జాగ్రత్త, ఒక నిమిషం. మీకు ఆల్రెడీ 20 నిమిషాలు అయిపోయింది. ఇంకొక 20 నిమిషాల్లో వాక్యాన్ని ముగిస్తాను. కొద్ది నిమిషాలు మీరు పడుకుంటే నాకు నిద్ర వస్తుంది. అసలు సంగతి మర్చిపోతాను. కొద్ది జాగ్రత్తగా మాటలు ఆలకించండి. మళ్ళీ వారం వరకు దేవుడు వాక్యం ఉండదమ్మా. నాకు ఎక్కడో దిక్కున ఉంటుంది. మీకు మరలా వారం వరకు కుమారికి ఉంటుంది. ఎందుకంటే పాస్టర్ గారితో పాటు వెళ్తుంది. మంచి విశ్వాసపరురాలు మీరు ఉన్నారు. నాతో పాటు ఒకళ్ళు కూడా రారు. అర్థమైందా? ఒకళ్ళు కూడా రారు. బతిమాలకున్నాను. చాలా సంతోషం మీ అందరిని బట్టి. మీకు మరలా వాక్యం దొరకాలంటే వారం యూట్యూబ్లో ఉన్నాయి కదండి. అంటే ఎదురుగుంటా అన్నం ఎదురుగుంటుంది. 5 స్టార్ హోటల్లో ఉన్నాం అన్నం 5 స్టార్ హోటల్లో అదే. కాబట్టి జాగ్రత్తగానండి. కొద్ది నిమిషాల్లో ఇప్పుడు కథ అంటే నిద్ర వస్తుందిలేండి. వాక్యంలో చెప్పినా లేకపోతే కథలా చెప్తున్నాను కాబట్టి నిద్ర వస్తుంది. నీసిగా వద్దంట, ఇలా వద్దంట. సరే, ఎప్పుడైతే ఆ యెరికో గోడల దగ్గరికి వచ్చి చుట్టూరు నిలబడ్డారు 30 లక్షల మంది సుమారు. దీన్ని ఎలా దాటాలి? దాటడానికి ఛాన్స్ లేదు. అది దాటితేనే కానీ కనానుకు వెళ్ళలేరు, చేరలేరు. అప్పుడు యెహోషువ అన్నాడు 2 పాస్టర్ గారిని పిలిచి, అయ్యా మనం ఆ ప్రాంతం దాటాలంటే ఈ లోపల ఏముందో చూసిరండి. ఏ లోపల?
ఎరుకో ప్రాంతంలో ఏముందో చూసిరండి. అక్కడ పరిస్థితులు ఎలాగ ఉన్నాయో చూసిరండి. అక్కడ ఏమేమి వనరులు కలిగి ఉన్నాయో చూసిరండి. వాళ్ళు మనం ఎలా జయించగలమో ఒకసారి చూసిరండి అని ఇద్దరు పాస్టర్ గారులని, అంటే ఆ వేగులు వారు అంటారు వాళ్ళని, వాళ్ళ పాస్టర్లే. ఎందుకంటే వాళ్ళు ఈ యొక్క 30 లక్షల మంది తరపున ఒకళ్ళతో పుచ్చుకున్న దైవజనులు. మీరు వెళ్ళి ఒకసారి చూసిరండి అనగానే వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళి ఎరుకో వెళ్తారు. ఎరుకో వెళ్ళి గవిని, దాన్ని మెయిన్ ద్వారాన్ని ఏమంటారంటే గవిని అంటారు. ఆ గవిని మూసేస్తారు. ఆ గవిని పైన కట్టుకుందంటే ఈమె ఎవరు? రాహాబు అనే వేశ్య. ఎవరండి? రాహాబు అనే వేశ్య. ఇది పాత నిబంధన గ్రంథంలో రాహాబు అనే వేశ్య పేరు వెనకాల ఈమె డిగ్రీ ఉంది. ఎక్కడ? పాత నిబంధన గ్రంథంలో. కొత్త నిబంధనకు వచ్చేసేటప్పటికి దీనికోసం చెప్తలేదు. కొత్త నిబంధన గ్రంథం వచ్చేసేటప్పటికి పాపాత్మురాలైన స్త్రీ. ఎవరండి? ఇప్పుడు రాహాబు కోసం వదిలేండి. పాపాత్మురా అంటే ఇక్కడ ట్యాగ్ లైన్ ఎక్కడికి వచ్చేసిందంటే ముందుకు వచ్చేసింది. పాపాత్మురాలైన స్త్రీ ఎవరో తెలుసండి? యేసుప్రభు వారిని సీమోను అనే అతను భోజనాన్ని పిలిచినప్పుడు ఆయనకి అత్తర పోసి, ఏ అత్తరండి? జటామాంసి అత్తర పూసి ఆయన పాదాలు శుభ్రం చేసి తల వెంట్రుకలతో తుడిసిన స్త్రీ ఎవరంటే పాపాత్మురాలైన స్త్రీ. డైరెక్ట్ పేరు పెట్టేసుకుంది ఆవిడ. ఏమని? నేను పాపాత్మురాల్ని. ఇప్పుడు మీలో ఎవరినన్నా సరే మీరు పాపులు అన్నారనుకో, నన్ను కొడతారు. పావును కొడతావు. నన్ను పాపి అంటే పావును పాపి బాగా కలిసిందిగా. పావును పాపి అన్నా అనుకో, పాస్టర్ గారు నేను ఎందుకు పాపిని అవుతానండి, నేను చేసిన పాపం ఏంటని అంటారు. కానీ ఆ స్త్రీ అలా కాదు, ఒక ట్యాగ్ లైన్ పెట్టేసుకుంది, నేను పాపాత్మురాలని. ఎవరిని? నేను పాపాత్మురాలని. ఇక్కడ రాహాబు అని వేశ్య, నేను నా పేరు రాహాబు, నేను వేశ్యని. ఇక్కడ ఈమె కూడా డైరెక్ట్ పేరు పెట్టేసుకుందండి. పేరు పెట్టుకున్న వాళ్ళే మంచోళ్ళు. పేరు పెట్టుకుని దొంగ చాటు వ్యవహారాలు చేస్తారు చూసావా? నేను పుణ్యాత్మురాలని. ఒక్క పుణ్యం కూడా చేయదా నా తల్లి. పేరున్న వాళ్ళు ఉంటారండి. నేను పుణ్యాత్మురాలని, ఒక్క పుణ్యం కూడా చేయడు తల్లి. శాంతమ్మ, మనసంతా శాంతే, ఈదులో అంతా శాంతే, కుటుంబంలో అంతా శాంతే. అదే నా పేరు ఏంటండి? ఆ పేరు తగ్గట్టాలకుండా ఇక్కడ ఈ స్త్రీని డైరెక్ట్గా పెట్టేసుకున్నారండి. నా పేరు రాహాబు అనే వేశ్య, నా పేరు పాపాత్మురాలైన స్త్రీ. అప్పుడు ఎంత డైరెక్ట్గా పెట్టేసుకున్నారు అంటే వీళ్ళు ఒక డిగ్రీ క్వాలిఫికేషన్ కలుపుకొని పాపం చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళ దృష్టిలో దేవుడు కన్సిడర్ చేస్తాడు. ఇలాంటి వాడిని దేవుడు కన్సిడర్ చేస్తారు. ఏ విధంగా కన్సిడర్ చేస్తారంటే, ఇప్పుడు ఈ ఏగులు వారిద్దరు కూడా ఎక్కడికి వచ్చారు? ఎరుకో పట్టణానికి వచ్చారు. ఎరుకో పట్టణానికి రాగానే ఈ గవిని పైన స్టార్టింగ్లోనే రాహాబు అనే వేశ్య ఇల్లు ఉంది. ఆమె ఏం చేసిందంట? చదవబడిన వాక్య పట్టణంలో విశ్వాసమును బట్టి, దేన్ని బట్టి? విశ్వాసమును బట్టి రాహాబు అనే వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవుదేవులతో పాటు నశింపకపోయాను. ఈ స్త్రీ ఏం చేసిందో తెలుసండి? ఈ వేగుల వారిని పిలుచుకుని, అయ్యా ఈ ఊర్లో మీకు శత్రువులు ఎక్కువ ఉన్నారు, కాబట్టి మీకు ఏ సమాచారం కావాలని నేను చెప్తాను, మా ఇంటికి వచ్చేయండి అని ఇంటికి తీసుకెళ్ళి మిద్దిపైన దాచి జనుపునారలో కప్పెట్టేసి వాళ్ళోళ్ళు వస్తే వాళ్ళోళ్ళకి ఇక్కడ వచ్చారు కానీ ఇలా పక్క నుంచి పారిపోయారు, వీళ్ళు అలాగెళ్ళండి అని వాళ్ళని తప్పించేసి పరిగెట్టించేసి దొంగ త్రోవ పెట్టించి ఆమె వాళ్ళ సైనికులు పంపించేస్తుంది. వీళ్ళని పైనుంచి కిందకి దింపుతుంది. అయ్యా మీ దేవుడు గొప్పోడు, మీ దేవుడు చాలా పుణ్యాత్ముడు, మీ దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేర్చాడు, మీ దేవుడు ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు, మీ దేవుడు ఫరోని చంపేశాడు, మీ దేవుడు మరి బండలో నీళ్లు తీశాడు, మారాను మధురముగా మార్చాడు. ఇక 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో తిరిగినా చెప్పులు అరిగిపోలేదు, బట్టలు మాసిపోలేదు, కాళ్ళకు పుళ్ళవలేదు, రోగాలు రాలేదు. మీ దేవుడు అంత గొప్పోడు. మీ దేవుడుకి ఈ యొక్క ప్రదేశాన్ని
అప్పగిస్తున్నాడని మాకు అర్థమైంది. కాబట్టి మేము ఈ ప్రాంతం నుంచి రక్షించబడాలంటే మాకు ఒక ఆనవాలు కావాలన్నారు. ఏం కావాలన్నారు? మాకు ఒక ఆనవాలు కావాలన్నారు. వాళ్ళకి ఎర్రని దారం ఇచ్చి, ఈ దారంని కిటికీ కట్టుకోమ్మా, ఈ కిటికీ కట్టుకున్న తర్వాత మేమొచ్చి ఈ ప్రజల్ని నాశనం చేస్తున్నప్పుడు మరి ఈ ఎర్రని దారం ఉన్న ఇంట్లో ఉన్న బిడ్డలందరినీ దేవుడు కాపాడుతాడు. నీ తండ్రిని ఇంటిని చేర్చుకో, నీ తల్లి లోపల చేర్చుకో, నీ అన్నదమ్ముల లోపల చేర్చుకో, నీ భర్తలు ఎవరంటే లోపల చేర్చుకో, నీ పిల్లలు ఎవరంటే చేర్చుకో, నీ బంధువులు ఎవరంటే చేర్చుకొని ఒక అభయం ఇచ్చేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతా ఉంటే ఆమె అడుగుతుంది, ఇది నాకు జరుగుతుందని నాకేంటి అని అడిగితే అక్కడ నేను చేపడతాను అన్నమాట. తర్వాత వాక్యంలోనికి వస్తాను. మీ ప్రాణాలకి నా ప్రాణాలు అడ్డని ఈ ఇద్దరు పాస్టర్ గారు ఆమెకు చెప్తారు. అయితే ఈ కొన్ని రోజుల తర్వాత ఈ యొక్క పట్టణాన్ని ఊరు చుట్టూ, ఎరుకో గోడల చుట్టూ స్తుతి 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 అని ఒకరోజు తిరుగుతారు ఇశ్రాయేల్ ప్రజలందరూ. రెండో రోజు తిరుగుతారు, మూడో రోజు తిరుగుతారు, నాలుగో రోజు తిరుగుతారు, ఐదో రోజు తిరుగుతారు, ఆరో రోజు తిరుగుతారు, ఏడో రోజు స్తుతి 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 అని 7 సార్లు తిరిగినట్టునే ఆ మెరుకో గోడలు పటపట 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 పట పడిపోతాయి. ఆ ప్రాంతం సర్వనాశనం దేవుడు అగ్నితో కాల్చేస్తాడు. ఆ కాల్చబడిన దాంట్లో ఈ రాహాబ్ అనే స్త్రీ రక్షించబడింది, బయటకు వచ్చింది. ఎందుకు బయటకు వచ్చింది? దీనికి గల కారణాలు ఇప్పటివరకు నేను కథ చెప్పాను. ఇప్పుడు ఈ కథలో భావాన్ని వాక్యరూపంగా నేను మీకు అందిస్తాను. జాగ్రత్తగానండి. ఎట్ ద సేమ్ టైం ఇంకో మాట చదువుకుందాం. ఆ మాట చూడండి. యోధా రాసిన పత్రిక, ఒకటే పత్రిక ఉంటుంది, 5వ అధ్యాయం తీయండి. 1వ అధ్యాయం 5వ వచనం. ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నను, నేను మీకు జ్ఞాపకము చేయగోరుదేమనగా, ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకం పోయిన తరువాత నాశనము చేసెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఐగుప్తులో ఇశ్రాయేల్ ప్రజలను రక్షించినను వారిలో నమ్మకము లేనందున ఇశ్రాయేల్ ప్రజలు ఏమైపోయారు? నాశనమైపోయారు. ఇక్కడ 2 టాలీ చేస్తా, జాగ్రత్తగానండి. ఇశ్రాయేల్ ప్రజలు చదవబడిన దాంట్లోనే, నేను వేరే కొత్తగా మీకేం మ్యాటర్ చెప్తలేదు. ఇప్పుడు రాహాబు చరిత్ర మీకు చెప్పాను, రాహాబు కథ మీకు చెప్పాను. ఇప్పుడు ఇశ్రాయేల్ కథ నేను చెప్పను కానీ ఐగుప్తులో తీసుకొచ్చాడు. ఎలా తీసుకొచ్చాడు? ఫరోకి తెగుళ్ళు పెట్టాడు. ఫరో మొదటి సంతానాన్ని దేవుడు చంపేశాడు. మరి పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై కాచి కాపాడాడు. మరి అలాగే తర్వాత ఎర్ర సముద్రం పాయలుగా చీల్చాడు. ఎదరికెళ్తే నీళ్ళన్నీ చేదైపోయినాయి. మారాను మధురంగా మార్చాడు. ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. అలాగే బండ నుంచి నీళ్లు రప్పించాడు. ఇవన్నీ చేశాడు. వీళ్ళకి ఏం కావాలంటే అది ఇచ్చాడు. బట్టలు ఇచ్చాడు, చెప్పులు ఇచ్చాడు. ఇచ్చాడా? ఇవ్వలేదు. అరిగిపోకుండా చేశాడు, మాసిపోకుండా చేశాడు, ఇవన్నీ చేశాడు. ఒక జ్వరమైన రాకుండా చేశాడు. ఐగుప్తులోనండి మరి ఐగుప్తు తొలిచూలు పిల్లలందరూ చచ్చిపోయారు. కానీ ఇశ్రాయేల్ పిల్లల్లో ఒక్క పిల్లోడు కూడా చచ్చిపోలేదు. అంత కాచి కాపాడిన దేవుడు యోధా పత్రికలో యోధా గారు ఏమని రాస్తున్నాడు? ఈ సంగతులన్నీ మీరు ముందే ఎరిగి ఉన్నాను, నేను మీకు జ్ఞాపకం చేయగోరుచున్నాను. ప్రభు ఐగుప్తులో ప్రజలను రక్షించినను వారిలో నమ్మకం పోయిన తర్వాత వారిని దేవుడు ఏం చేశాడు? నాశనం చేశాడు. అందరినీ చంపేశాడు. ఒక ఇద్దరిని మాత్రమే కనానికి తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఐగుప్తు నుంచి వచ్చిన ఇశ్రాయేల్ ప్రజలందరూ చచ్చిపోగల కారణం ఏంటి? అలాగే ఒకే ఒక్క రాహాబ్ అనే వేశ్య 2 పాస్టర్ గారిని చారదీసినందున బ్రతకడానికి, ఆ వేశ్య కుటుంబం బ్రతకడానికి గల కారణాలు ఏంటి? 4 కారణాలు చెప్పి నేను టకటక నా వాక్యాన్ని ముగిస్తాను. చదవబడిన వాక్యంలో మరలా చదవండి. అది Hebrew 11వ అధ్యాయం 31వ వచనం. విశ్వాసమును బట్టి రాహాబు అనే వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున
అవిధేయులతో పాటు నశింపకపోయాను. హల్లెలూయా. ఇక్కడున్న మొదటి మాట ఏంటంటే విశ్వాసమును బట్టి. దేన్ని బట్టి? విశ్వాసమును బట్టి. విశ్వాసమును పట్టి అంటే అప్పటికే ఈ రాహాబు అనే వేశ్యకి మీకు చదివితే, యెహోషువ రాసిన గ్రంథం చదివితే మీరు ఇంటికి వెళ్ళక చదవండి. ఇప్పుడు మీకు రిఫరెన్స్ చెప్తాను, నాకు సమయం సరిపోదు కాబట్టి. యెహోషువ రాసిన గ్రంథం తీయండి, 2వ అధ్యాయము నుంచి చదివితే అండి ఈ మాటలన్నీ ఉంటాయి. అలాగే 3వ అధ్యాయంలో 7వ వచనం కాడ ఉంటుంది. అలాగే ఇంకా కొద్దిగా ఎదరికెళ్తే 6వ అధ్యాయంలో 15వ వచనం కాడ ఉంటుంది. అలాగే అదే 6వ అధ్యాయంలో 17, 18 ఈ మాటలు ఇక్కడ వరకు ఉంటాయి. కాబట్టి మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. నేను మీకు చెప్తున్నాను. అక్కడ చక్కటి మాట ఉంటుంది చూడండి. ఒక్క నిమిషం అలా లైన్లో ఉండండి. ఆరో అధ్యాయము 24వ వచనం చదవండి. కాదు, 22వ వచనం చదవండి. అయితే యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్ళి మీరు ఆమెతో ప్రమాణం చేసినట్లు ఆమె కలిగి ఉన్నారును అక్కడి నుండి తోడుకుని రండని దేశమును వేగ చూసిన వారితో చెప్పగా. చాలండి. ఇక్కడ అర్థం ఏంటంటే ఇక్కడ ఈమెను దేవుడు ఆ ప్రాంతం నుంచి విడిపించాలనుకున్నాడు. ఇంతకుముందు జరిగిన సంగతి ఏంటంటే ఈ వేగుల వారు వచ్చినప్పుడు, అయ్యా మీ దేవుడు మా ప్రాంతాన్ని మరి కూల్చేయాలనుకుంటున్నాడు, మరి ఆ మాట నిజమే. ఆ స్త్రీ ఇక్కడ చూడండి 2వ అధ్యాయం 4వ వచనంలో ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులు తోడుకొని వచ్చి దాటిపెట్టి ఆ మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే. వారు ఎక్కడికి వచ్చున్నారు, ఎక్కడ పోచున్నారు? ఒక నిమిషం, నాకు అనుకున్న మాట దొరకలేదు. దొరికింది. 10వ వచనం చదవండి 2వ అధ్యాయం. మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రమును నీరును ఎలాగో ఆరిపోజేసినో, యార్దాను తెరుమున అమోరీయుల ఇద్దరు రాజును సీహోనును ఓగును మీరేమి చేసిద్దరో, మీరు అలాగ నిర్మూలన చేసిద్దరో ఆ సంగతి మేము వింటిమి. ఇప్పుడు దేవుడి కోసం ఎవరున్నదండి? రాహాబు అనే వేశ్య ఎవరి కోసం విన్నది? దేవుడి కోసం విన్నది. మొట్టమొదటగా రాహాబు అనే వేశ్య చేసిన మొట్టమొదటి గొప్ప పని ఏంటి తెలుసా? ఆమె నశింపక ఉండునట్లు, అనేక మంది అవిధేయులతో ఆమె కాలిపోక ఉండునట్లు, అనేక మంది అవిధేయులతో ఆమె శపింపబడక ఉండునట్లు ఆమె చేసిన మొట్టమొదటి పని తెలుసా? యెహోవాయే దేవుడని నమ్మింది. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి, గట్టిగా చెప్పాలి. మీరు గట్టిగా చెప్తే నేను ఇంకా గట్టిగా వెళ్తాను. యెహోవాయే దేవుడని. ఇప్పుడు మనము ఎంతమంది దేవుడని నమ్ముతున్నాం? మీకు ఒక వాక్యం చెప్పాను. యాకోబు 7 శ్రమలో చెప్పినప్పుడు ఒక వాక్యం చెప్పాను. అది రిఫరెన్స్ నాకు గుర్తు రావట్లేదు, కానీ అందులో ఒక చక్కటి మాట ఉంటుంది. శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి, సంతోషం కలిగినప్పుడు కీర్తనలు. ఐడియా వచ్చిందా మీకు? ఏ వచ్చినం అది? శ్రమ వచ్చినప్పుడు తీకండిలేండి, తీస్తే మళ్ళీ మనకి టైం సరిపోదు. శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి, కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలంట? యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం తీయండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినప్పుడు అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనాను సంతోషము కలిగినప్పుడు అతడు కీర్తనలు పాడవలెను. హల్లెలూయా. ఇప్పుడు మీరు దీనికి దానికి లింక్ ఏంటని మీరు అనవచ్చు. మీకు కష్టమొస్తే ప్రార్థన చేయడం లేదు, దేవుణ్ణే దూషించే స్థాయికి వెళ్ళిపోయారు ఒక్కొక్కరు.
ఈ దేవుడేటమ్మా మా ఇంక చూడడం లేదు, ఈ దేవుడేటమ్మా మా పరిస్థితులకు అనుగుణంగా ఉండలేదు, ఈ దేవుడేటమ్మా మమ్మల్ని పట్టించుకోవటం లేదు అనే దూషణకి దిగే స్థాయికి వెళ్ళిపోయారు. కానీ రాహబ్ అనే వేశ్య, ఆమె బ్రతుకు మంచిది కాదు, ఆమె జీవితం మంచిది కాదు, ఆమె మంచిది కాదు. కానీ ఈ ఇద్దరు పాస్టర్ గారు రాకముందే నీ దేవుడు రెండు సముద్రాన్ని 2 పాయలుగా చీర్చాడు, యొర్దాను నదిని దాటించాడు, అనేక మంది రాజులను, అమోరీల రాజులను సంహరించాడు. ఇశ్రాయేలు దేవుడును దేవుడిగా నమ్మింది. ఈరోజు ఆదివారం ఆరాధన క్రమమని మీరు మందిరానికి వస్తున్నారు అంతే తప్ప వేరేదేం లేదు. దేవుని మందిరంలో దేవుడు ఉంటాడు, దేవుని మందిరంలో దేవుని యొక్క యాజకుడు ఉంటాడు. వారు ప్రార్థన చేస్తే మనకు బాగుంటుంది, వారు ప్రార్థన చేస్తే మనం పరలోకం వెళ్తామని ఆశగా వచ్చే సంఘాలు మన సంఘమే కాదు, ఏ సంఘాలు కూడా లేవు. పాస్టర్ గారు ఏడుస్తాడేమో, పాస్టర్ గారు మా ఇంటికి వస్తాడేమో, పాస్టర్ గారు ఆదివారం వెళ్ళకపోతే ఏమన్నా అంటాడేమో. మరి దేవుణ్ణి దేవుడిగా నమ్మి ఆరాధన చేయడానికి నువ్వు ఎప్పుడు వస్తావు దేవుని మందిరానికి? గాంధీనగరు గుడ్విల్ కిచెన్ అని తణుకులు యోహాన్ గారని ఒక భక్తుడు ఉన్నాడు. ఆయనకి రెస్టారెంట్ ఉంది. రెస్టారెంట్ సండే ఎలా లాగుతుంది తెలుసా? సెలవులు ఫ్యామిలీస్ అన్నింటికాడ ఉంటాయి. సండే ఎంత బాగా లాగుతుంది తెలుసా రెస్టారెంటు? ఆ సండే 30 సంవత్సరాల నుంచి ఆ భక్తుడు ఆదివారం హోటల్ తీయడు. ఆ భక్తుడు నాశనం అయిపోయాడా? ఈరోజుని కాకినాడ గాంధీనగర్లో ఒక పేరున్న హోటల్ యజమాని తణుకులు యోహాన్ గారంటే మీకు తెలుసు. వాకలపూడిలో వాకింగ్ చెప్పాడు ఆయన, క్రిస్మస్కి వాకింగ్ చెప్పాడు, మీకు తెలుసు. ఆయన 30 సంవత్సరాల నుంచి ఆదివారం హోటల్ తీయడు. హోటల్ ఎలా ఉంటుందో తెలుసా? అన్నీ ఏసీ రూమ్లే. ఏ రూమ్కి వెళ్ళినా ఏసీ రూమే. భోజనానికి వెళ్తే కౌజుపిట్ట మాసం ఉంటుంది, ఆ మాసం ఉంటుంది, కొబ్బరి స్పెషల్ ఆడ. సోమవారం నుంచి శనివారం వరకే హోటల్, ఆదివారం ఉండదు. ఆయన ఏం చేశాడంటే దేవుడిగా దేవుణ్ణి నమ్మాడు. కూతురు డాక్టరు, కొడుకులు ఫారంలో ఉన్నారు, ఈయన గొప్ప పరిచర్య చేస్తున్నాడు, గొప్పగా ఆస్వాదించబడ్డాడు. మొన్న గుండుపోటు వచ్చిన స్టంట్లు వేసుకున్న వాక్యము అనార్కళంగా చెప్పగలుగుతున్నాడు. అంటే వీళ్ళు ఏం చేశారు? దేవుణ్ణి దేవుడిగా నమ్మారు. ఇప్పుడు ప్రజలే, తెలిసిన ప్రజలే దేవుణ్ణి దేవుడిగా నమ్మడం లేదు. వెళ్ళాలి ఆచారం, కూర్చోవాలి ఆచారం, వినాలి ఆచారం, పాడాలి ఆచారం. మోకాళ్ళు వేసి ఏ రోజైనా మనస్ఫూర్తిగా ఈ కళ్ళంటి నీళ్లు ఈ బలిపీఠమే కానీ అక్కడ కానీ కార్చిన సందర్భాలు మీకు ఎవరికన్నా ఉన్నాయా? ఉండవు. ఎందుకంటే దేవుణ్ణి దేవుడిగా గుర్తించలేని జనాంగం అయిపోయాం. ఈ దినం తాగుపోతాడు చచ్చిపోతుంటే జ్ఞాపకార్థ కూటాలు, ఆదరణ కూటాలు. తాగేసి చనిపోయినోడికి దేవుడు వారిని ఆదరిస్తాడా? పరలోకం రాణిస్తాడా? ఏమండి, స్త్రీతో తప్పు చేస్తే పాపం అనలేదు దేవుడు. మోహపు చూపు చూస్తే తప్పు అన్నాడు. ఆడికి పరలోకం లేదంట. మోహ చూపు అంటే తెలుసా? ఈ పిల్ల భలే ఉందరా అంటే తప్పు దేవుని దృష్టిలో. ఆడపిల్లలో ఈ కుర్రాడు భలేగా ఉన్నాడురా అంటే తప్పు దేవుని దృష్టిలో. వాళ్ళకి పరలోకం లేదు. డైరెక్ట్గా మందులు తాగేసి విచ్చలవిడిగా తిరిగేసిన వాళ్ళు వాళ్ళకి ఆదరణ కోడికలు పెట్టేస్తున్నారు. దేవుణ్ణి దేవుడిగా ఎప్పుడు గుర్తిస్తారండి? దేవుణ్ణి రాహబ్ అనే స్త్రీ యేసుబాబుని దేవుడిగా గుర్తించింది కాబట్టి తన సొంత ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలు నాశనం అయిపోయారు. అరణ్యంలో యోధా రాసిన పత్రికలు అదే ఉంటుంది, నాశనం అయిపోయారు. కానీ మరి ఈ పత్రికలో, ఎబ్రీ రాసిన పత్రికలో రాహబ్ అనే వేశ్య దేవుణ్ణి దేవుడిగా నమ్మింది కాబట్టి నాశనం నుంచి తప్పించబడింది. రెండో పాయింట్లోనికి వస్తాను. ఆమె పాస్టర్ గారిని సమాధానంగా తన ఇంట చేర్చుకుంది. ఎవరిని చేర్చుకుంది? పాస్టర్ గారిని సమాధానంగా తన ఇంట చేర్చుకుంది. చేర్చుకోగలవా పాస్టర్ గారిని ఇంట?
పాస్టర్ గారు నీకు ఇక్కడ పాట ఇవ్వకపోతే కోపం, పాస్టర్ గారు నీకు సరైన స్థానం మన సంఘం కోసం కాదండి, లోకంలో జరిగిన తీరు కోసం చెప్తున్నాను. పాస్టర్ గారు నీకు సరైన స్థానం ఇవ్వకపోతే కోపం, పాస్టర్ గారు ఏదో ఆవేశపూరితంగా ఒక కాని మాట మాట్లాడితే రేపు నుంచి నీవు సంఘానికి వెళ్ళవు, నీకు కోపం. పాస్టర్ గారు లోని ఎన్నో బాధలు కలిగి సంఘముతో సాక్ష్యరూపంగా చెప్తే ఈ పాస్టర్ గారు ఎప్పుడు ఇవే చెప్తారు, నీకు కోపం. కానీ ఈమె ఎలా చేసింది తెలుసండి, పాస్టర్ గారిని సమాధానంగా లోపలికి చేర్చుకుంది. వీళ్ళిద్దరూ పాస్టర్ గారులను గుర్తించింది. మొట్టమొదట యెహోవా దేవుడని నమ్మింది, రెండోది పాస్టర్ గారిని ఎలా చేర్చుకుంది. ఆమె ఏం పెట్టేలేదు వీళ్ళకి. ఏం చేసిందండి, తీసుకెళ్ళింది, మిద్దె ఎక్కించింది, జమ్ముగడ్డి తీసుకుంది, ఆ గడ్డి ఆయన పైన జల్లేసింది, వాళ్ళ తగులుకొచ్చిన బొట్టులతో మా దగ్గర రాలేదంది, అంతే ఆమె చేసింది. అంతకంటే ఆమె పాస్టర్ గారులకి కానుకలు ఇచ్చేయలేదు, పాస్టర్ గారికి కోడిమాసంతో భోజనం పెట్టేయలేదు, పాస్టర్ గారికి మెడలో బంగారం తీసిచ్చేయలేదు. ఆమె ఒక ఏదో పని వృత్తి చేస్తుంది, అవసరమైతే ఆ వృత్తిలో వాడుకోమని చెప్పలేదు. పాస్టర్ గారు కేవలం దాచిపెట్టింది. ఎవరి నుంచి దాచిపెట్టింది? శత్రువుల నుంచి దాచిపెట్టింది. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? దేవుని జనాంగమైన ఐగుప్తు నుంచి ఆ యెరికో గోడ చుట్టూ తిరుగుతూ ఆ గవిని దాటుకుని ఆ రహాబ్ అనే వేషి ఇంటికి వెళ్ళి అక్కడ పరిస్థితులు ఎలాగ ఉన్నాయో అర్థం చేసుకోవడానికి వెళ్ళారు. పాస్టర్ గారిని సమాధానంగా దాచి పెట్టింది. ఏం చేసిందండి? ఇప్పుడు 2 పనులు చేసింది దేవుడ. ఇక్కడ మిగతా 2 పనులు కూడా దేవుడు చేస్తున్నాడు. 4 విషయాలు చెప్తానన్నాను కదా. మొట్టమొదటి విషయం ఏం చేసింది దేవుడ? దేవుణ్ణి యెహోవా దేవుడని నమ్మింది. ఏం చేసింది? జాన్ గారు ఏం చేసిందండి? చెప్పాలి. వచ్చే ఆదివారం మానేకి మళ్ళా ఆత్మాల మా అన్ని ఎలా అడుగుతున్నాడండి. ఏం చేసిందండి? రాహాబ్ అనేసి ఏం చేసింది? యెహోవాయే దేవుడని నమ్మింది. రాహాబ్ అనేసి ఏం చేసింది? యెహోవాయే దేవుడని నమ్మింది. రెండోది సమాధానంగా పాస్టర్ గారిని ఇంట చేర్చుకుంది. నేను ఉద్యోగం చేసినప్పుడు పాస్టర్ గారు మా ఇంటికి వచ్చారనుకో, తలుపు వేసేసి లేడని చెప్పి ఏమిటి లేడు తలుపు వేసేసి, ఒకవేళ తలుపు తీసుకుని లోనికి వచ్చాడనుకో, నిద్ర అయిపోయినట్టు దుప్పటి చెప్పేసుకుని పడుకున్నాడని చెప్పు. నా పాపంలో ఆవిడ కూడా పాలు భాగం. తప్పు ఎవరు చేశారు? నేను. ఇంట్లో ఉండి పాస్టర్ గారితో లేడని చెప్పాయి. సరే పాస్టర్ గారు లేడు అనుకుని వెళ్ళిపోతే పర్లేదు, ఆయన లేకపోయాడమ్మా మీకన్నా ప్రార్థన చేసి వెళ్తాను లోనికి వచ్చేసాడు అనుకో. అరే ఉన్నాడు కదా, ఉన్నాడండి, ఎప్పుడు వచ్చి పడుకున్నాడో నాకు తెలియదండి, సరే లేపుతాడండి, వద్దులేమ్మా ఆయన లేపొద్దు, అబ్బే నేను అన్నీ ఆలకిస్తా. పాస్టర్ గారు నా జీవితంలో జరిగిన నిజ సంఘటన, మా సత్యనారాయణ గారికి అలాగే హైదరాబాద్లో ఉన్న భాస్కర్ రాయ్ గారికి ఎన్నోసార్లు నేను ఆడిన డ్రామాలు, పాస్టర్ గారిని సమాధానంగా చేర్చుకునే స్థితి లేదు. ఒక దైవజనుడు నీ ఇంట్లో అడిగిపెట్టి వెళ్ళిపోయాడు అనుకో, నీ పరిస్థితి మారిపోద్ది. ఒక దైవజనుడు నీ కోసం ప్రార్థన చేసి వెళ్ళాడనుకో, నీ పరిస్థితి మారిపోద్ది. ఎందుకు చెప్తున్నానంటే దైవజనులతో దేవుడు మాట్లాడిస్తాడు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. దైవజనుడితో దేవుడు మాట్లాడిస్తాడు. దేవుడిని సేవకుల్ని సమాధానంగా నా ఇంట చేర్చుకుంది. ఇప్పుడు మూడోది ఏమంటుందంటే, మూడో పాయింట్ ఏంటంటే, అయ్యా వెళ్ళిపోతే ఏం చేశారు తెలుసా? ఈ పట్టణాన్ని దేవుడు కాల్చేస్తాడు కదా, కాల్చేసినప్పుడు మేము ఎలాగా ఈ పట్టణం నుంచి ఈడిపించబడతామన్నప్పుడు ఈయన ఏం చేస్తాడంటే ఒక దారం ఇచ్చి, ఏమిచ్చండి? ఒక దారం ఇచ్చి, ఈ ఎర్రని దారం నీ కిటికీ కట్టుకో, ఈ కిటికీ ఉన్నప్పుడు ఎరుకో పట్టణం కాల్చివేయబడినప్పుడు నీవు తప్పించబడతావు అని చెప్తే అప్పుడు ఏమి అడుగుతుంది? ఒకవేళ మేము తప్పించబడలేదనుకో మా పరిస్థితి ఏంటని అడుగుతుంది. ఏమని అడుగుతుంది? మేము తప్పించబడలేదనుకో మా పరిస్థితి ఏంటని చెప్పినప్పుడు 2 అధ్యాయం 14వ వచనంలో వాళ్ళ చక్కటి మాట చెప్తున్నాడు. చదవండి ఆ మాట. అందుకు ఆ మనుషులు ఆమెతో, నీవు మా సంగతి వెల్లడి చేయనేళ్ళ మీరు చావుకున్నట్లు
మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణమిచ్చదము. హల్లెలూయా. దైవజనుడి యొక్క సాక్రిఫికేషన్ అది. పాస్టర్ గారి యొక్క దాన్ని ఏమంటారు, సమర్పించుకున్న సమర్పణది. నేను ఈ దారం ఇచ్చాను కదా, ఈ దారం ఇచ్చినా నువ్వు చచ్చిపోయావనుకో, నువ్వు సాగకుండా నీ ప్రాణాలకి మా ప్రాణాలు పెడతాం. హల్లెలూయా. ఇది పాస్టర్ గారి యొక్క లక్షణం. పాస్టర్ గారి కోసం ఇంకో మాట చెప్తాను, గుర్తొచ్చింది ఇప్పుడు. 106వ కీర్తన తీయండి. 106వ కీర్తన తీయండి. చాలా మంచి మాట, అది గుర్తొచ్చింది. పాస్టర్ గారి కోసం ఇంకో మాట చెప్తాను. 106వ కీర్తన 23వ వచనం తీయండి. అప్పుడు ఆయన నేను వారిని నశింపజేయదు. ఇక్కడ ఒక నిమిషం ఆగండి. అప్పుడు అనగా ఆ సమయంలో ఆయన అంటే యెహోవా దేవుడు, నేను అంటే ఆయన అనగా యెహోవా దేవుడే, నేను అనగా ఆయనే, వారిని అనగా ఇశ్రాయేలు ప్రజల్ని నశింపజేతున్నా నేను. అయితే ఆయన వారిని నశింపచేయకున్నట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని అడ్డుగా నిలిచాను. ఎంత మంచి మాట అండి. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు చంపేస్తానన్నప్పుడు దేవుడు ఏర్పరచుకున్న మోషే అడ్డుగా వెళ్ళిపోయాడంట. ప్రభువా, ఈ ఒక్కసారికి ఈ ప్రజల తప్పు క్షమించవా? ఈ ఒక్కసారికి ఈ ప్రజలను మన్నించవా? ఈ ఒక్కసారికి ఈ ప్రజలను కరుణించవా? అది పాస్టర్ గారి గొప్పతనం. నన్ను నేను పొగుడుకోవట్లే, బైబిల్లో ఉన్న సేవకుడు యొక్క విశిష్టతను మీకు చెప్తున్నాను. మోషే అంత భక్తి నేను చేయకపోవచ్చు, ఆ యొక్క వేగుల వారి యొక్క పాస్టర్ గారులు అంత భక్తి నేను చేయకపోవచ్చు. నన్ను నేను పొగుడుకోవట్లే. పాస్టర్ గారు ఎవరంటే దేవునికి ప్రజలకి మధ్య ఎవరండి? ఇప్పుడు వాళ్ళ శిక్ష ఇప్పుడు ఎవరి మీద వేసుకున్నారు? పాస్టర్ గారు మోషే మీద వేసుకున్నాడు. అయ్యా ఒక్కసారి క్షమించు, వారిని మీరు మన్నించండి, నేను దారికి తెస్తా, మన్నించండి. ఇక్కడ వీళ్ళు కూడా అదే చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు వీళ్ళు? నీ ప్రాణానికి మా ప్రాణాలు ఇస్తాను. ఇదండి సేవకుడు అంటే. సేవకుడు విశ్వాసుల పట్ల చూపుతున్న ప్రేమ ఇదండి సేవకుడు అంటే. సేవకుడు అంటే జబ్బని బ్యాగ్ వేసుకుపోయేవాడు సేవకుడు కాదు. సేవకుడు అంటే ఇంటింటికి వెళ్ళి ప్రార్థన చేసి 100 రూపాయలు కానుక తెచ్చుకున్నాడు సేవకుడు కాదు. సేవకుడు అంటే 4 ఎర్రి మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి బ్రతికేవాడు సేవకుడు కాదు. సేవకుడు అంటే విశ్వాసికి ప్రాణం ఇవ్వాలి. సేవకుడు అంటే విశ్వాసులకి దేవుడు అడ్డుపడాలి. మీరు చెప్తే నమ్మరు. పద్మ గారు తెలుసుగా మీకు? అన్నం లేదండి, టీ లేదండి, పంచదార లేదండి, తినడానికి తాగడానికి నీళ్లు అన్నం కూడా లేదండి అని చెప్తే ఈ సేవకుడు 10 మంది ఇళ్ళకి వెళ్ళి 10 రూపాయలు చేతిలో పెట్టి, ఇది కదా సాక్రిఫైస్? నేను ఫోన్ చేయడంలే, యోగక్షేమాల కొరకు ఫోన్ చేస్తున్నా. సేవకుడు ఇది కాదా? తన భర్త ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్నాం. సేవకుడు ఇది కాదా? తన కష్టం నా కష్టం కింద మార్చుకున్నాం. సేవకుడు అంటే ఇది కాదా? మరి ఎవరిని సేవకుడు అంటారు? మీరు బాధపడితే నేను బాధపడతా, ఇది సేవకుల లక్షణం కాదా? రాహాబు అనే వేశ్య సేవకుల్ని తన ఇంట సమాధానంగా చేర్చుకున్న ఆమె అడుగుతుంది, నేను నా ఇంటి వారు ఎలా రక్షించబడాలి, రక్షించబడకపోతే మా పరిస్థితి ఏంటని అడుగుతున్నప్పుడు వారు చెప్తున్నారు, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు. 4వ విషయం, 3 విషయాలే. ఫస్ట్ విషయం ఏంటండి? యెహోవాయే దేవుడని నమ్మింది. 2వది సమాధానంగా ఇంట్లో చేర్చుకుంది. 3వది మేమందరం చచ్చిపోతే మా పరిస్థితి ఏంటని సేవకుని అడిగింది. 4వ విషయం ఏంటంటే దైవజనుణ్ణి జమ్ములో దాచి మిద్దె మీద దాచిపెట్టింది. ఎక్కడ దాచిపెట్టింది? జమ్ములో దాచి మిద్దె మీద దాచిపెట్టింది. ఎవరిని? దైవజనుని.
ఈవిడికి ఎందుకు అంత అవసరం ఉంది? వాళ్ళ ఊళ్ళో వాళ్ళకి వాళ్ళ సైనికులకు ఒక మాట చెప్తే చంపేస్తారుగా. అంత అవసరం వచ్చింది వీళ్ళకి, దాచిపెట్టింది. యెజబెల్ రాణి ప్రభుత్వంలోనండి, నాకు సందర్భం గుర్తొచ్చింది చెప్తున్నాను ఇప్పుడు. యెజబెల్ రాణి దేవుని యొక్క ప్రవక్తలందరినీ చంపించేస్తూ ఉంటుంది. ఆ యెజబెల్ రాణి గవర్నమెంట్లో ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఉంటాడు, గొప్ప సబార్డినేటర్. అతను చాలా మంచి పేరు. అతని పేరు మీకు గుర్తుండొచ్చు, గుర్తుండకపోవచ్చు, నేను గుర్తు చేస్తా. అతని పేరు ఓబద్యా. ఏంటండి? ఓబద్యా అనే గొప్ప గవర్నమెంట్ ఆఫీసర్ ఉంటాడు. అహాబరాజు పరిపాలనలో యెజబెల్ రాణి పరిపాలన చేస్తూ ఉంటుంది. స్త్రీ నాయకత్వంలో ఆ రాజ్యము పరిపాలనా విధానంగా సాగుతూ ఉంటుంది. ఓబద్యాని ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఉంటాడు. ఇతను ఏం చేస్తాడంటే ఒక 50 మందిని తీసుకెళ్ళి ఒక గుహలో దాహేస్తూ ఉంటాడు, దేవుని యొక్క సేవకుల్ని. ఒక 50 మందిని తీసుకెళ్తాడు, దాస్తాడు. ఒక 50 మందిని తీసుకెళ్తాడు, దాస్తాడు. ఒక్కొక్కరు 50 మంది చొప్పున దాసేసి, అప్పుడు భయంకరమైన కరువు అండి. ఎందుకు కరువు వచ్చింది? ఏలియా ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షం. ఈ 3.5 సంవత్సరాలు కూడా ఈ ప్రవక్తలందరినీ ఈ ఓబద్యా అనే గవర్నమెంట్ ఆఫీసరు పెంచి పోషించాడు. పెంచి పోషించినందుకు దేవుడిచ్చిన ఆయన గొప్ప బహుమానం ఏంటి తెలుసా? ఏలియా శిష్యుల్లో ఓబద్యాను దేవుడు చేర్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక గవర్నమెంట్ ఆఫీసర్, ఒక దైవభక్తుడు శిష్యుడైపోయాడు. ఇప్పుడు ఈమె కూడా దైవజనుని ఏం చేస్తుంది? జమ్ము పెట్టెతో దాసింది. జమ్ము పెట్టెలో దాసి వాళ్ళందరికీ చెప్తుంది, అయ్యా వాళ్ళు ఇక్కడ రాలేదు, వాళ్ళు అలా వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. మీ అవస్థను తెలుసుకొని నేనే ఇబ్బంది పడకుండా వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు మీకు కొన్ని మాటలు చెప్తున్నాడు. గొర్రె పిల్ల రక్తంలో కడగబడిన మీరు, క్వశ్చన్ వేస్తున్నాను. రహాబ్ అనే వేశ్య గొర్రె పిల్ల రక్తం అంటే, ఎర్రని దారం అంటే గొర్రె పిల్ల రక్తం. ఎర్రని తొగర దారం అంటే యేసు ప్రభు యొక్క రక్తంలో ముంచబడిన దారం. ఆ దారాన్ని తన ఇంటి కిటికీ కట్టుకుంది. ఇల్లు కిటికీ అంటే ఆ కిటికీ కాదు, హృదయం అనే ఇంటి కిటికీకి ఆ ద్వారాన్ని కట్టుకుంది. ఇప్పుడు మధ్యాకాశంలోనికి దేవుడు వచ్చాడు. కడబూర శబ్దం మోగింది, బూర ఊదబడింది. మధ్యాకాశంలోనికి నువ్వు ఎత్తబడాలి. ఎత్తబడినప్పుడు నీ హృదయం అనే కిటికీకి ఎర్రటి దారం ఉందా? దేవుని గొర్రె పిల్లలు పాపక్షమాపణ, మారు మనసు, పశ్చాత్తాపం, బాప్తిసం అనే నీ యొక్క సమర్పణ ఉంటే నువ్వు పరలోకం చేరుకుంటావు. లేదంటే నువ్వేమైపోతావు? ఇశ్రాయేలు ప్రజలు నాశనమైపోయినట్టు నాశనమైపోతావు. ఇప్పుడు రాహాబ్ అనే వేశ్య ప్రశాంతంగా దేవునితో పరలోకంలో ఉంది. ఆమె చనిపోయి చాలా వేల సంవత్సరాలు అయింది, పరలోకంలో ఉంది. ఆమె ఎంచుకున్న వృత్తి పాపపు వృత్తి. ఆమె బ్రతికిన బ్రతుకు పాపపు బ్రతుకు. కానీ ఆమె ఒక్కసారి ఐడెంటిఫై చేసింది, దేవుణ్ణి దేవుడిగా నమ్మింది. సమాధానంగా పాస్టర్ గారిని చేర్చుకుంది. అలాగే తన కుటుంబము ఎలా రక్షించబడుతుందని దైవజనుడిని ప్రశ్నేసింది. దైవజనుడికి ఇల్లు అనే షెల్టర్ ఇచ్చి గొప్ప భాగ్యాన్ని పొందుకుని ఆమె అవిధేయులతో నశింపకపోయిననుంది. అంతేనండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:31 అలాగే ఉందండి. ఆమె ఎవరితో నశింపలేదంట? అవిధేయులతో నశింపకపోయెను. మరి నువ్వు నేను ఉందా గ్యారంటీ పరలోకం? సాయంత్రం ఇంటికి వెళ్తే ఫోన్ ఏం చేస్తామో తెలియదు, ఎవరితో ఏం మాట్లాడతామో తెలియదు, ఎక్కడ పడుకుంటామో తెలియదు, ఎక్కడ కూర్చుంటామో తెలియదు, ఎవరి సన్నిధిని నిలబడి మనము ఏ పనులు చేస్తామో మనకి తెలీదు. అవిధేయులైపోవద్దు. మనం రాహాబ్ అనే వేశ్యలాగా విధేయులైందాం. పాపాత్మురాలైన స్త్రీ ఒకసారి అత్తర జటామాంసి యేసుప్రభు వారి పాదాలపైన వేసిన తర్వాత మరి ఎప్పుడైనా ఆ స్త్రీ కోసం దేవుడు రాశాడా? రాయలే. ఎందుకంటే ఇంకా ఆమె ఎప్పుడు పాపం చేయలే. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ ఎప్పుడైనా
అమ్మ నీ పాపాలు క్షమించబడినాయి, నేను కూడా నిన్ను శిక్షించను. మరి ఎప్పుడైనా బైబిల్లో రాశాడా? రాయలే. ఎందుకంటే ఆమె పాపము ఒప్పుకుని ఏం చేసిందండి? ఆమె పాపము ఒప్పుకుని పాపము నుంచి విడిపించబడి మరి ఎన్నడూ ఆ తప్పు చేయకుండా ఆమె ఏం చేయబడింది? మరి ఆ జోలికి పోలేదు. రక్తస్రావం కలిగిన స్త్రీ ఎవరండి? రక్తస్రావం కలిగిన స్త్రీ. అసలు ఎప్పుడైతే ఆ రక్తస్రావం కట్టడిపోయిందో మరలా ఎప్పుడైనా ఆమె పేరు బైబిల్లో లిఖించబడిందా? లే. ఎందుకంటే మరలా ఆ తప్పు ఎప్పుడు చేయలేదు. రాహాబు అనే స్త్రీ మరలా ఆ పాపం చేసినట్టు బైబిల్లో ఎప్పుడైనా లిఖించబడిందా? లేదు. ఎందుకంటే మరలా ఆమె ఆ తప్పు చేయలేదు. ఇప్పుడు నేను చెప్తున్నా, దేవుడుగా నమ్మి నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావా? దేవుడంటే దేవుని ప్రతినిధి దైవజనుని సమాధానంగా చేసుకుని నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావా? దేవుడు మరి నీ కుటుంబాన్ని అంతటిని రక్షిస్తానని నీ కిటికీ పైన, నీ హృదయం అనే తలుపు పైన విశ్వాసంతో తొగర దారం నువ్వు కట్టుకుంటున్నావా? దైవజనుడిని నీ ఇంట్లో ఉంచుకొని, నీ ఇంట్లో ఉంచుకోమని కాదు, దైవజనుడి యొక్క మాటలు నీ ఇంట్లో వినబడాలి, దైవజనుడి యొక్క సాక్ష్యం నీ ఇంట్లో వినబడాలి, దైవజనుడి యొక్క ప్రవర్తన నియమావళి ఎల్లవేళలా నువ్వు సంబోధించగలగాలి. అప్పుడు దేవుడు నేనేం చేస్తాడంట? నశింపక. ఇశ్రాయేల్ ప్రజలు దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రంలోనే బాప్తిసం తీసుకున్నారు. సముద్రంలో నడిపించాడా? తర్వాత ఏం చేశాడండి? బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్ముడు మేఘం టోపీ వలి ఇటు తిరగమంటే ఇటు తిరిగింది. మేఘమేనా నడిపించింది వాళ్ళని? అంటే పరిశుద్ధాత్మ అనుభవం పొందుకున్నారు. తర్వాత బండలో నీళ్లు తాగారు, చేదుని మధురంగా మార్చుకున్నారు. తర్వాత అరణ్యంలో, యోధా పత్రిక 1 అధ్యాయము వచ్చల ప్రకారం చదవద్దు, ఏమైపోయారు? అరణ్యంలో అవిధేయులు వలె నాశనం అయిపోయారు. కానీ ఈ రాహాబు అనే వేశ్య అవిధేయుల వలె నాశనం కాలేదు, రక్షించబడింది. ఆమె రక్షించబడ్డానికి 4 క్వాలిటీస్ చెప్పాను. ఆ 4 క్వాలిటీస్ నీవు నేను మనసులో పెట్టుకుంటే మనం అద్భుతంగా ఆస్వాదించబడతాం, అద్భుతంగా దీవించబడతాం. మనకి లోకంతో సంబంధమే లేదు. శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేయండి, సంతోషం వచ్చినప్పుడు పాటలు పాడండి, అంతే. శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేయండి, సంతోషం వచ్చినప్పుడు పాటలు పాడండి. ఈ లోకంతో మనకి సంబంధమే లేదు. రాహాబు అనే వేశ్యలాగా. ఇప్పుడు ఆమె వేశ్య కాదండి, పరిశుద్ధురాలు. ఎవరు? పరిశుద్ధురాలు. ప్రభువును రొమ్మున అనుకొని దేవునికి స్తుతి అని యుగాలు కూడా స్తుతి చెల్లిస్తుంది. ఆ రాజ్యంలో నీవు ఉండాలంటే ఆ రాహాబు లాంటి జీవితం నువ్వు కలిగి ఉండాలి. పాపాత్మురాలైన జీవితం, అత్తరి జటామాంసి దేవుని పాదాల మీద వేసి ఆయన పాదాలు కడిగిన స్త్రీలాగా నీవు ఉండాలి. ఈ వాక్యం మీకు అర్థమైంది అనుకుంటాను. ఫస్ట్ రాహాబు కథ చెప్పాను, తర్వాత రాహాబులో ఉన్న 4 మర్మాలు చెప్పాను. మీకు అర్థమైంది అనుకుంటాను. రిపీట్ చేసుకోండి. ఏ వారం వచ్చినా ఇంత మంచి సబ్జెక్ట్ మీకు ఎక్కడ దొరకదు. ఎందుకంటే కొన్ని రోజులు పోయాక నేను కూడా చెప్పకపోవచ్చు. ఎందుకంటే వయసు పెరిగే కొలది ఆ స్పీడ్ తగ్గుతుంది. స్పీడ్ తగ్గినప్పుడు ఏమవుతుందంటే మర్మాలు క్యాచ్ చేయలేము. అప్పుడు ఈ వాక్యం మీకు దొరకకపోవచ్చు. ఇవాళ సామర్లకోటలో ఇది అప్లోడ్ చేస్తారు, రాజుగారు కూడా వింటారు. రాజుగారు కూడా కదిలించబడ్డారు, మైక్ పట్టుకుని ఏడ్చాడు. ఈరోజు దేవుడు ఈ దైవజనుడిని నా కొరకే పంపించాడు. సంఘం అంతా ఏడ్చింది. ఆవేశంగా వాక్యం చెప్పగలను. దేవుడు ఈ దినం ఎందుకో నా ఆవేశాన్ని మొత్తం తగ్గించి ఆత్మపూర్వకంగా, పరిశుద్ధాత్మపూర్వకంగా చెప్తే సంఘం అంతా ఏడ్చి ఆఖరికి 20 నిమిషాలు ప్రార్థనలో గడిపారు వాక్యం అయిపోయిన తర్వాత. మరి దేవుడు అట్టి రీతిగా మమ్మల్ని వాడుకుంటున్నాడు. బయట సంఘాల్లో సొంత మనుషులు మీరు ఎట్లా దీన్ని రిసీవ్ చేసుకుంటారు? సొంత సంఘం మీరు ఎట్లా దీన్ని రిసీవ్ చేసుకుంటారు? ఇంత మంచి సబ్జెక్ట్ టాపిక్ మీకు ఏడా దొరకదు. మీరు అంటారు మీరు చెప్పింది యూట్యూబ్లో ఉంది కదండి, మరలా చూడు.
ఇంట్రెస్ట్ ఉంటే చూస్తూనే ఉండు, ఏదో మర్మందులోంచి బయటపడుతుంది. కాబట్టి నేను వాక్యం ముగిస్తున్నా. కరెక్ట్గా 4 అయింది, ఇంచుమించుగా 1 నిమిషం తక్కువ 4 అయింది. వాక్యం మీకు అర్థమై ఉంటుందని. వాక్యం మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత సునీల్, సుజాత, నిమిషి, రిక్కి సాయంత్రంలోపు అప్లోడ్ చేస్తాం. చూడండి, మంచి ఆత్మీయ మర్మాలు దేవుడు బయలుపరిచాడు. మరి చాలా చక్కగా వారు ఆసక్తిని బట్టి వందనాలు. వేరే పనికి వెళ్ళినా మరలా దేవుని మందిరంలో రావడం చాలా సంతోషకరమైన విషయం. ఇందాక మీకు చెప్పాను, వారు వివాహ దినం ఈ దినం, మరి వారు ఉన్న కొద్ది బాధను బట్టి వారు చేసుకోలేకపోయారన్నాం. కానీ దేవుడు వారిని ప్రేమించి మన కొరకు చక్కటి డ్రింక్స్ను ఏర్పాటు చేశారు. వారి కొరకు, వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దాం. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, గొప్ప దైవజనుడు, 2 రాష్ట్రాలు అభిమానించే దైవజనుడు మంచం మీద కదలిక లేక కాయిలా పడి ఉన్నాడు. లక్షల రూపాయలు దేవుని కొరకు ఖర్చు పెట్టే దైవజనుడు. ఏమైనా అవకాశం ఉంటే మీ ఇంట్లో వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి. ఆ దైవజనుడు అలా నిలబడితే చాలు, ఆ పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి లోకాన్ని దున్నేస్తారు. ఎక్కడో చిన్న ఆశ, దేవుడు మా సేవకుని బ్రతికించకపోతాడని. కాబట్టి ఆయన పేరు బిషప్ జి ప్రసాదరావు గారు. వారి కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. రాహబ్ అనే స్త్రీ తన జీవితంలోంచి కొన్ని ఆత్మీయ సత్యాలు ఈ దినం తీసి సంఘానికి బలపరిచిన విధానాన్ని బట్టి దేవానికి స్తోత్రాలు చెల్లించిన దేవుని మనసులో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా నీకు వందనాలు తండ్రి అని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి అని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుణ్ణి దేవుడిగా నమ్మింది, దేవజనుల్ని సమాధానంగా తన ఇంట చేర్చుకుంది, తన కుటుంబం కొరకు పాకులాడింది, సేవకుల్ని దాచిపెట్టింది. ఇప్పుడు కలియుగ అంతం వచ్చింది. ఆ కలియుగ అంతము నుంచి ఆమె తప్పించబడి నిత్య సంతోషమైన సత్యలోకానికి ఆమె వెళ్ళగలిగింది. ఆమె జీవింప చేయగలిగింది. ఆమె రక్షణ పొందగలిగింది. మరి ఆ రక్షణ నీకుందా, నాకుందా? సమాధానం ఉందా? శాంతి ఉందా? ఆత్మీయ స్థితి నీకుందా? జ్ఞాపకం చేసుకోండి. ఇగో ఈరోజు నీది, నువ్వు బ్రతికే ఉన్నావు. రేపు నీది కాకపోవచ్చు, రేపు కూడా నువ్వు బ్రతికే ఉంటావు. ఎల్లుండి నీది కాకపోవచ్చు, ఎల్లుండి కూడా బ్రతికే ఉంటావు. అవతల ఎల్లుండి నీది కాకపోవచ్చు. దేవుణ్ణి అడగండి, అన్ని దినాలు నావే అయి ఉండాలి, నేను నీకు విధేయుణ్ణి అయి ఉండాలి. ఎప్పుడు నీ రాకడ సంభవించినా, ఎప్పుడు నీ మరణం సంభవించినా, నేను నశింపక రాహాబు వలె సమాధానాన్ని వెతికి వెంటాడే స్త్రీగా, సమాధానాన్ని వెంటాడే పురుషుడిగా నన్ను చేయండి ప్రభు అని ఒక్కసారి ఆత్మ కలిగి, ఒక్కసారి మనసులో భావన కలిగి, ఒక్కసారి దేవునికి ముఖస్థుతి కాకుండా పరిపూర్ణమైన ఆత్మ కలిగి, ప్రభువా నా పట్ల నీ కృప చూపయా, ప్రభువా నా పట్ల నీ దీవెని చూపయా, ప్రభువా నా పట్ల నేను ఇంకా నిన్ను నమ్మలేదయా, అప్పులకి భయపడిపోతున్నానయా, రోగాలకి భయపడిపోతున్నానయా, రేపు ఎలా కలిసిందో భయపడిపోతున్నానయా. శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేయమన్నావు, ప్రార్థన చేయలేకపోతున్నానయ్యా. శ్రమ దాటింది, సంతోషం వచ్చింది, పాటలు పాడమన్నావయ్యా, పాటలు పాడలేకపోతున్నానయ్యా. ఇది నా జీవితం, ఇది నా బ్రతుకు, ఇది నీ ముందు బాహాటంగా దేవుడు వెల్లడిపరుచున్నాడు. నా ఆత్మీయ బిడ్డలారా, నేనేదో నా సొంత మాటలు చెప్పడం లేదు, దేవుడు మీతో మాట్లాడుచున్నాడు. నీ బ్రతుకు ఎలాగుందో ఒకసారి ఆలోచన చేసుకో. తాత్కాలికంగా దేవుని మందిరానికి వస్తున్నామో, డెడికేట్ అయి దేవుని మందిరానికి వస్తున్నామో ఒకసారి ఆలోచన కలుగు. పాస్టర్ గారు ఏమన్నా అనుకుంటాడని దేవుని మందిరానికి వస్తున్నావా? దేవుని కోసం దేవుని మందిరానికి వస్తున్నావా? యూట్యూబ్లో నా పాట చూస్తారని పాట పాడుతున్నావా? లైక్స్ వస్తాయని పాట పాడుతున్నావా? దేవుని కొరకు పాట పాడుతున్నావా? నేను సంగీతం బాగా వాయించగలని సంగీతం వాయిస్తున్నావా? దేవుని కలిగి సంగీతం వాయిస్తున్నావా? ఆరాధన 10 మంది చూస్తారని ఆరాధన చేస్తున్నావా? నీ ఆరాధన దేవునికి చేరుతుందని ఆరాధన చేస్తున్నావా?
చాయిస్ ఇస్ యువర్. దేవుణ్ణి ముందు పెట్టాడు. వేషధారులు వెళ్ళిపోమన్నాడు, వెనక్కి నాశనం అయిపోమన్నాడు. వేషధారులారా మీరు నాశనం అయిపోయింది, నిత్య నరకంలో పడిపోయింది అన్నాడు. ఎవరైతే యథార్థముగా తన సిలువనెత్తుకుని తన కాడి మోసి రాహాబులాగా, పాపాత్మురాలనే స్త్రీలాగా, పాపమందు వ్యభిచారమందు పట్టబడిన స్త్రీలాగా, రక్తస్రావం నుంచి విడిపించబడిన స్త్రీలాగా, స్త్రీ 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 అని ఎందుకు చెప్తున్నాను తెలుసా? స్త్రీ సంఘానికి సాదృశ్యం. సంఘమైన మీరు ఆయన చెంత చేరాలని ఆశ ఉన్నట్లయితే మీ కొరకు ప్రార్థనలు చేయబడతాయి.